ఒక్కరు కూడా ఇక్కడ మొఖాలు చూస్తే అందరూ కూడా ఆ బాధలు పడ్డవారమే. ఎవరి గురించి పడ్డాం? మన రాష్ట్రం గురించి పడ్డాం, మన భవిష్యత్తు గురించి పడ్డాం కదా. భవిష్యత్తు గురించే పడ్డాం కదా. నా తెలంగాణ రాష్ట్రం వస్తే నా ఆత్మగౌరవం భర్త, నా నిధులు, నా నియమికాలు, నా నీరు నా ఇంటికి వస్తే నా పిల్లలకి ఉద్యోగం వస్తుంది, గౌరవంగా నేను భర్త అని తీసుకొచ్చే తెలంగాణ. అవునా కదా? నాకు తీసుకొచ్చే తెలంగాణ ఏమైతుంది? ఎవరి చేతిలో పోతుంది? ఎవరి దగ్గర ఉంది? దుర్మార్గమైన ప్రభుత్వాలు ఉన్నాయి, దుర్మార్గమైన పరిపాలన ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం గురించి, తెలంగాణ పదుల గురించి కేవలం వాళ్ళ రాజకీయ పార్టీల్లో రాత్రి పోయి ఢిల్లీలో పోయి కొనుక్కొచ్చుకొని రాష్ట్ర మంత్రులైన మేము ఎందుకంటే సిగ్గు అనిపిస్తుంది. మేము చనిపోయిన మా పిల్లలు అమరులైనరు, వాళ్ళ ప్రాణాలు దావా చేసిరు. వీళ్ళ జైళ్ళ గురించా, వీళ్ళ ముఖ్యమంత్రుల గురించా, వీళ్ళ మంత్రుల గురించా మనం ప్రాంతాలు చేసింది కాదు కదా. కాదు కదా. ఈ రాష్ట్రం బాగుపడుతుంది. ఈ రాష్ట్రం 29 రాష్ట్రంలో మన రాష్ట్రం స్వర్ణ రాష్ట్రం అవుతుంది, సామాజిక రాష్ట్రం అవుతుంది, పేదరికం లేని రాష్ట్రం అవుతుందని త్యాగాలు చేస్తారు వీరు అమరు. ఒకసారి ఇక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ కానీ, కెమెరాలు కానీ ఇక్కడ వచ్చిన వారి ప్రతి మొక్కలను చూడొచ్చు. వారి ఉద్యమంలో రాష్ట్రం సాధించడంలో ఒక్కొక్కరు నష్టపోయిన వారు ఉన్నారు, ఒకరు వారి ఆర్థికంగా నష్టపోయిన వారు ఉన్నారు, ఒకరు వారి భవిష్యత్తు నష్టపోయిన వారు ఉన్నారు, ఒకరు వారి సొంత కొడుకులు కూడా ఈ ఉద్యమానికి ప్రాణాలు పోయించిన సందర్భాల్లో ఇలా ఆ కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలు పదే వచ్చి అడుక్కోవాల్సిన పరిస్థితి. రాష్ట్రం తీసుకొచ్చిన వారిని, రాష్ట్రం ముందు వస్తున్న నుండి కొట్టండి వారిని, రాష్ట్రంలో వచ్చే ఫలితాలు మాకు ఇవ్వండి, రాష్ట్రం తీసుకొచ్చిన దాంట్లో మా భాగస్వామ్యం ఉంది, మమ్మల్ని గమనించండి, మమ్మల్ని గుర్తించండి, మమ్మల్ని గౌరవించండి అని అడుక్కునే పరిస్థితి ఈ రోజు నేను వాస్తవానికి కూడా చెప్తున్నాం. ఈ రేవంత్ రెడ్డిని అడిగినా మనం 250 గజాలు ఇవ్వమని. ఆయనే కదా ఉద్యమకారులని వాడుకోవడానికి, ఉద్యమకారులను ఐకట్టి విడగొట్టుకోవడానికి 250 గజాలు అడిగింది. మనం అడిగినాం, మా అమరుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వండి, మా వాటా మేము తీసుకుంటాం అనుకుంటాం. మా ఉద్యమ కారణం అంటే మీకు తెలియదా? మీరు ఇవ్వాల్సిన ధర్మం